అందరికీ నమస్కారం. తన్మే మన శివ సంకల్పమస్తు. సాధారణంగా శివలింగం యొక్క పానవట్టం ఉత్తర దిశగా ఉంటుందన్న సంగతి మీకు తెలిసిందే. అలాగే పంచభూతలింగాల గురించి కూడా మీరు వినే ఉంటారు. ఈరోజు దిశలకి, పంచభూతాలకి, శివుడి ముఖాలకి సంబంధం ఏమిటో చూద్దాం రండి. శివుడి తూర్పు ముఖాన్ని తత్పురుష ముఖము అని పిలుస్తాము. ఇది పసుపు వర్ణంలో ఉంటుందని శాస్త్రం చెబుతుంది. దీని యొక్క తత్వం లేదా ఎలిమెంట్ వాయుతత్వము ఆర్ విండ్ ఎలిమెంట్. ఇది యోగశక్తికి ప్రతీక. అలాగే దీని ముఖ్య ఉద్దేశం తపస్సు. శ్రీశైల లింగం తూర్పు దిశగా ఉంటుంది. మహేశ్వర స్వరూపాన్ని సూచిస్తూ ఉంటుంది. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనేది ఈ ముఖమంత్రం. వామదేవ ముఖము అనేది ఉత్తర దిశగా ఉంటుంది. దీని వర్ణం ఎరుపు. తత్వపరంగా ఇది వాటర్ లేదా జలాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇది మాయాశక్తికి ప్రతీక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సంరక్షణ. దీన్ని విష్ణు స్వరూపంగా భావిస్తాము. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బలప్రవధనాయ నమ, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమ అనేది ఈ ముఖమంత్రం. అఘోరముఖం దక్షిణ ముఖాన్ని సూచిస్తూ ఉంటుంది. దీని వర్ణం నీలం. ఇది అగ్నితత్వం లేదా సంహారానికి ఒక ప్రతీక. ఇది జ్ఞానశక్తిని, సంహార క్రియని సూచిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని మనం రుద్రస్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము. అఘోర ముఖమంత్రం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. సద్యోజాత ముఖం అనేది పశ్చిమ దిశగా ఉంటుంది. దీని వర్ణం తెలుపు. దీని యొక్క ముఖ్యతత్వం లేదా ఎలిమెంట్ అనేది పృథివీతత్వం, క్రియాశక్తిని సూచిస్తూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం సృష్టి. దీన్ని మనం బ్రహ్మస్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము. ఈ సద్యోజాత ముఖం యొక్క మంత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఈశాన ముఖం అనేది పైకి చూస్తూ ఉంటుంది. ఇది బంగారు రంగులో ఉంటుంది. ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది చిత్ శక్తికి ప్రతీక. అలాగే దీని ముఖ్య ఉద్దేశం జ్ఞానం. ఇది సదాశివ స్వరూపాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈశాన ముఖమంత్రం అనేది ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. తన్మే మన శివ సంకల్పమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు.